ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అడుగులు పడుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి గంజాయి నిర్మూలనపై దృష్టి పెట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు చేరువలో ఉన్న మైదాన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నార్కోటిక్ డ్రగ్స్తో గంజాయిని పోలీసులు పసిగడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పెద్దబొడ్డేపల్లి శివార్లు, బలిఘట్టం శివార్లో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీ నుండి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నర్సీపట్నం చుట్టుపక్కల బస్టాండ్ మరియు ఇతర సస్పిషియస్ ప్లేసుల్లో అన్నింటిలో కూడా ఎక్కడైతే గాంజా తరలించడానికి అవకాశం ఉంటుందో అన్నీ కూడాను మన గాంజా డాగు కూడా ఉంది, ఇక్కడ అవైలబుల్గా ఉంది. దానితో క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రూట్లలో వెళ్లకుండా నిర్మూలించడానికి నిరంతరం కూడాను ప్రతి ప్లేస్లో కూడాను చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా వివిధ ప్లేసుల్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఆ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, అందులో ఎటువంటి గాంజా ఏమైనా తరలిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతకుముందే ఆల్రెడీ మా నర్సీపట్నం టౌన్ మరియు రూరల్ సర్కిల్ పరిధిలో అనేక ప్రదేశాలలో కూడా ఈ గాంజా డాగ్తో కూడాను చెక్ చేసి గాంజాను కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నర్సీపట్నం పరిసర ప్రాంతాలు ప్రజలకి చెప్పవలసింది ఏంటంటే, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా డబ్బులకి ప్రలోభాలకు గురై వాళ్ళు గాంజా తరలించడానికి వెళ్తూ అనేక కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఇలాంటి ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైనటువంటి డ్రగ్స్ వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాటికి దూరంగా ఉండాలని మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. నర్సీపట్నం